ఈ రాష్ట్రంలో లంకె బిందెలు ఉంటాయి అనుకొని మేము అధికారంలోకి వచ్చినాం అని అన్న వ్యక్తి ఎవరు? అంటే వాళ్ళే క్షుద్ర పూజలు చేస్తున్నారు ఇప్పుడు. అబ్సల్యూట్లీ. దొంగలకే క్షుద్ర పూజలు చేసే అవసరం ఉంటదండి, నాకే ఉంటదండి. దొంగలకు దోపిడీదారులకు క్షుద్ర పూజ చేసే అవసరం ఉంటది. ప్రజల గొంతుకగా ఉండి ప్రజల గుండె చప్పుడుగా ఉండి దాదాపు 14 సంవత్సరాలు పోరాటం చేసి ఒక రాష్ట్రం అణచివేతకు గురైన రాష్ట్రం బీడుపడ్డ భూముల్లోకి నీళ్లు తీసుకురావాలని ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఇంత చేయాలని ఒక ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చిన వాళ్ళకి క్షుద్ర పూజలు అవసరం ఉంటుందండి. వాళ్ళు ప్రతిరోజు పొద్దులేసినప్పటి నుంచి రాత్రి వరకు ప్రజల మధ్య ఉంటారు. దొంగలు మాత్రమే, లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చిన దొంగలు మాత్రమే క్షుద్ర పూజలు చేస్తారు. ఈ విషయంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేంద్రంగానే కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తారు. బీఆర్ఎస్ పార్టీకి కాపలాగా ఉంటుండు, వారు వేసినటువంటి బిస్కెట్లు, డస్ట్బిన్, యూజ్లెస్ ఇవన్నీ యూజ్ చేసే పేపర్ అంటే తీవ్రమైనటువంటి ఆరోపణలు మీ జిల్లాకు చెందిన ఆలంపూర్ మీ సామాజిక చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అంటారు. మానసిక రోగులు. లాజిక్ మాట్లాడాలి, ఓకే, సబ్జెక్ట్ మాట్లాడాలి, శాస్త్రీయంగా మాట్లాడాలి. ఒకవైపు వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతా ఉన్నారు, జై సంవిధాన్ అంటున్నారు. రాజ్యాంగంలోని అన్ని హక్కులు, నిర్దేశిక సూత్రాలను అన్నింటినీ కూడా ఆదేశిక సూత్రాలు, నిర్దేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉందో వాటిని కూడా రక్షిస్తానంటున్నారు. అసలు రాజ్యాంగంలో వీళ్ళు ఒక పేజీ అన్న చదివారా? రాజ్యాంగాన్ని ఎప్పుడన్నా ముట్టుకున్నారా? ముట్టుకుంటే మొదటి పేజీలో ఏం రాసిందో చెప్పగలరా? సంపత్ కుమార్, అద్దంకి దయాకర్, లేకపోతే ఇంకెవరో వచ్చిందిగా, వీళ్ళందరూ చెప్పగలరా? ఏం చెప్తారు వాళ్ళు? రాజ్యాంగంలో ఆర్టికల్ 51లో ఏం చెప్పబడ్డది వాళ్ళు చెప్పగలరా? ఓకే. రాజ్యాంగంలో ఆర్టికల్ 19లో ఏం చెప్పబడ్డది వాళ్ళకి తెలుసా? రాజ్యాంగం ఆర్టికల్ 25లో ఏం చెప్పబడ్డది వాళ్ళకి తెలుసా? వీళ్ళు దద్దమ్మలండి, దద్దమ్మలు, సన్నాసుల చేతిలో. ఈ అంశాన్ని ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చింది వాళ్ళు? చెప్పండి, మీరు చెప్పండి. ఎందుకు మీరు స్టేట్ అవేగా, మీరు ఒక పోలీస్ ఆఫీసర్ పనిచేసారు, కింది గ్రౌండ్ స్థాయిలో వీటికి సంబంధించిన అంశాలు అన్నీ ఉన్నాయి. కరెక్ట్. ఇప్పుడు వర్షాలు సముద్రం కొంత పడుతున్న ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నప్పుడు కూడా గోదావరిలో, కృష్ణాప్లేట్లో వస్తుంది. అయినప్పటికీ కూడా మీ నాయకుడు క్షుద్ర పూజలు చేయించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందని వాళ్ళు విమర్శ చేస్తారు. క్షుద్ర పూజ అనేది లేదండి. హరీష్ రావు గారు తన బర్త్డే సందర్భంగా నా జీవితం మంచిగా ఉండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, నాతో పాటు తిరిగే కార్యకర్తలు అందరూ బాగుండాలి, మా నాయకులు కేసీఆర్ గారు బాగుండాలి, నా పార్టీలో అందరూ బాగుండాలి, నేను తీసుకొచ్చిన తెలంగాణలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుంటే అందులో నేను కూడా ఉంటాను, నేను కూడా బాగుంటాను, నా పిల్లలు మంచిగా చదువుకోవాలి, నా ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి ఆయన బర్త్డే సందర్భంగా, నా బర్త్డే సందర్భంగా నేను మీ దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటాను, మీరు పెద్దోళ్ళు అయితే. మీ బర్త్డే సందర్భంగా మీరు నా దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటాం, నేను పెద్దోళ్ళు అయితే. అమ్మ నాన్నల దగ్గరికి పోతాము, ఇష్టమైన దేవుళ్ళ దగ్గరకు ఆ రోజు దేవుడిని సందర్శించుకొని వస్తాము. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఆయనకి ఇష్టమైన దేవుళ్ళు, ఆయన హిందువు, ప్రాక్టీసింగ్ హిందూ, ఆయనకి ఇష్టమైన దేవుళ్ళ దగ్గరికి పోయారు. ఆయనకి ఇష్టమైన దేవుళ్ళు మూకాంబిక అమ్మవారు అనుకున్నాం. ఓకే, మూకాంబిక అమ్మవారు, అదేవిధంగా రంగనాథ స్వామి దేవాలయం తిరుచి, అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి, ఇంకా రకరకాల దేవుళ్ళ దగ్గరికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి దగ్గర పోయేటారు, వీళ్ళందరి దగ్గర పోయారు. కరెక్ట్. మీరు అంటున్న వారు పూజ చేశారు, ఆ దేవుళ్ళ దగ్గర పోయి దండం పెట్టుకున్నారు, టెంకాయ కొట్టారు, వచ్చారు, పూజలు చేసుకుంటారు. తిరుపతి దేవస్థానంలో కూడా మా పూజలు చేసుకుంటాము, అట్లా చేసుకున్నారు. ఇప్పుడు ఆ దేవుళ్ళ దగ్గరికి పోయి పూజలు చేసుకున్న వాళ్ళందరూ క్షుద్ర పూజలు చేశారనే మీ ఉద్దేశం? అంటే ఎట్లా, ఏం మాట్లాడుతున్నారు? లక్షలాది సంవత్సరాల నుంచి ఈ దేశంలో దేవుళ్ళను మొక్కుతూ, ఈ దేశంలో లోక కళ్యాణం కోసం, ఈ భరతావని మీద లోక కళ్యాణం కోసం, మే ఒక్కరమే కాదు ఈ లోకమంతా మంచిగా ఉండాలని లోక కళ్యాణం కోసం పూజలు పునస్కారాలు చేసే అందరినీ కూడా మీరు అవమానిస్తున్నారు. అది నేను అంటున్నాను. ఓకే, హరీష్ రావు గారు అందరితో పాటు, కోట్లాది మంది భక్తులతో పాటు వారు కూడా ఒక హిందువు, వారు పోయి ఆయన సతీ సమేతంగా పోయి పిల్లలందరూ కలిసిపోయి పూజ చేసుకున్నారు దేవుళ్లకు. పూజ చేసుకుంటే దానికి క్షుద్ర పూజ అనే నోరెక్కడి నుంచి వస్తుంది మీకు? అసలు ఎవరన్నా అంటే నిజంగా క్షుద్ర పూజలు చేస్తే దాని ఎఫెక్ట్ అనుకుంటుందా? అసలు అట్లా కాదండి. అసలు పూజ అనేది వారు మానసిక శాంతి కోసం, అమ్మవారి ఆశీర్వాదం కోసం చేశారు. అసలు భక్తులు ఒక దేవుడి దగ్గరికి ఎందుకు పోతారు? దేవుడి దగ్గరికి ఎందుకు పోతారు? నేను బాగుండాలని పోతారు, దేశం అంతా బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలని పోతారు. కరెక్ట్. అసలు అవి క్షుద్ర పూజ లాగా మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? అసలు హూ ఆర్ యూ టు క్వశ్చన్ దట్?